అందరికీ నమస్కారం. అకార ఉకార మకార శబ్దములలో ఏర్పడిందే త్రిమూర్తి స్వరూపం. హైందవానికిదే కేంద్ర బిందువు. ఓంకారం శబ్దాలలో మొదటిది. పరమాత్మ శబ్దరూప ప్రతీక, ఆత్మానుసంధాక ప్రతీక. అందుకే ఓం నమ శివాయ శివ పంచాక్షరి మంత్రంతో కోటి దీపోత్సవ వేదిక ప్రతిధ్వనిస్తోంది. స్వామిని ఓం నమ శివాయ అంటే చాలు సంతసిస్తాడు. చెంబెడు నీళ్లు నెత్తిన పోస్తే చాలు సంతుష్టి చెందుతాడు. 3 దళాలతో కలిపినటువంటి బిల్వ దళంతో అభిషేకిస్తే చాలు కోరిన కోరికలు తీరుస్తాడు. మరి అటువంటి భోళాశంకరుడికి కోటి దీపకాంతులతో సభక్తిగా దీప నీరాజనాన్ని అర్పించేందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి మా ప్రియ భక్త బంధువులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. కోటి దీపోత్సవ ప్రాంగణం నిజంగానే ఇల కైలాసం. ఇంతటి మహాద్భుతమైన ఉత్సవంలో ఈనాటి కార్యక్రమంలో భాగంగా నేడు 2 మహామహులు భక్తులను అనుగ్రహించేందుకు వేంచేస్తున్నారు. శ్రీ మంజునాథుడు వెలిసిన ధర్మక్షల క్షేత్రం పీఠాధిపతి శ్రీ వీరేంద్ర హెగ్డే మొట్టమొదటిసారిగా కోటి దీపోత్సవ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. అలాగే ఇస్కాన్ బెంగళూరు అధ్యక్షులు అక్షయపాత్ర ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ మధు పండిత దాస కూడా విచ్చేస్తున్నారు. ఇక ఈనాటి కార్యక్రమంలో భాగంగా సింహాద్రి అప్పన్నకు మీ అందరి చేతుల మీదుగా హరిచందన పూజతో పాటు కళ్యాణ మహోత్సవం కూడా కన్నుల పండుగగా జరగనుంది. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల గవర్నర్ శ్రీ సిహెచ్ విద్యాసాగర్ రావు గారు వేచేస్తున్నారు. నేడు కూడా శ్రీపురం స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారు బంగారు చీరతో దర్శనమిస్తూ మనకు అష్టైశ్వర్యాలు అనుగ్రహించనున్నారు. వీటితో పాటు కోటి దీపాల వెలుగులు, సప్తహారతులు, మహా నీరాజనాలు, అనేక అపురూప సాంస్కృతిక కదంబాలు సైతం భక్తులకు కనువిందు చేయనున్నాయి. ఇటువంటి అపూర్వమైన కార్యక్రమాన్ని వేద పఠనంతో ప్రారంభించాల్సిందిగా హైదరాబాద్ కొత్తపేటకు చెందిన శ్రీ వేదవ్యాస స్మార్త వేద పాఠశాల వేద విద్యార్థులను కోరుతున్నాం. అలానే ప్రదోషకాల పూజను ప్రారంభించాల్సిందిగా అర్చక స్వాములను కోరుతున్నాం. వేద పఠనం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాన్వా గణపతివం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः శ్రీదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి శ్రీనామవిత్రియవతో శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. పునర్న ఇంద్రో మఘవా దదాతు ధనాని శక్రో ధన్యస్సురాధాః అర్వాచీనం గృణుతాయాచితో మనః సృష్టినో అస్య హవిషో జుషానః యాని నో జినంధనాని జహర్షశూరమన్యునా ఇంద్రానువిందనస్తాని అనేన హరిషా పునః ఇంద్రాశాభ్యః పరే సర్వాభ్యో భయంకరతో జేహాశత్రూనో విదర్శనిః ఆపూర్యైత్వా కామాయత్వా సమృధేత్వా పురోదధే అమృతత్వాయ జీవసే ఆపూతిమస్యావసే కామమస్య సమృద్ధ్యై
मनसः पुरोदधे यज्ञस्य माता सुहवामे अस्तु यदिच्छामि मनसा सकामः विधेय मे न हृदये निविष्टम् चेदग्निरग्निगुं रच्येद्यन्यान् यत्र वादीतनयो वीडुपाणिः सहस्रपाथा अक्षरा समेति आशानां श्वासाफालेभ्यः चतुर्भ्यो अमृतेभ्यः इदं भूतस्याध्यक्षेभ्यः विधेम हविषा वयम् विश्वासामधुना संस्कृतामि अनमीवापौषधयो भवन्तु अयं यजमानो वृथो व्यस्यताम् अगृहीता पशवः सन्तु सर्वे अग्निः सोमो वरुणो मित्र इन्द्रः बृहस्पतिः सविताय सहस्री भूषानो गोभिरवसा सरस्वती पुष्टारूपाणि समनक्तु यज्ञैः स्वष्टारूपाणि दधति सरस्वती पूषा भरगुं सवितानो ददातु बृहस्पतिर्दधतीन्द्रः सहस्रम् मित्रो दाता वरुणः सोमो अग्निः आनो भगमिन्द्रद्युमन्तम् नितेदेष्णस्य धीमहि प्ररेके उर्व इव पप्रथे कामो अस्मे समावृणा वसुपते वसूनाम् इमं कामं मन्द्रया गोभिरस्वैः चन्द्रवताराधसा पप्रथश्च सुवर्यवो मतिभिस्तुभ्यं विप्राः इन्द्रायवाः कुधिकासो अक्रन्न इन्द्रस्य नु वीर्याणि प्रवोचम् यानि चकार प्रथमानि वज्री अहन्न हिमन्वपस्ततर्दा प्रभक्षणाभिनत्पर्वतानाम् अहन्न हिं पर्वते श्रियाणम् स्वस्तास्मै वज्रस्वर्यन्तदक्षा वास्त्रा इव धेन वस्यन्दमानाः अञ्जस्समुद्रमवजग्मुरापः सायमानो वृणीत सोमम् त्रिकद्रुके स्वपिबत्सुतस्य आसायकम् मघवादत्तवज्रम् अहन्नेनम् प्रथमजामहीना
यदिन्द्राहं प्रथमजामहेना हरि వేద మంత్రోచ్చారణలతో ఈ ప్రాంగణాన్ని సుసంపన్నం చేసినటువంటి శ్రీ వేద వ్యాస స్మార్థ వేద పాఠశాల విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.